హలో నమస్తే, నేను మీ రాజేష్. మనమైతే ఈరోజు మల్లేష్ అన్న కన్సల్టెన్సీకి అయితే రావడం జరిగింది. మీకోసం అయితే చాలా వెహికల్స్ అయితే తీసుకొచ్చా. ఈరోజు వచ్చేసి అశోక్ లేలాండ్ దోస్తు వెహికల్ అనమాట. ఈ వెహికల్ అయితే గూడ్స్ వెహికల్, అంటే టిఫిన్ సెంటర్కి అయితే మార్చడం జరిగింది. కలర్ వచ్చేసి బ్లూ కలరు. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. దీని మోడల్, ఇన్సూరెన్స్ అన్నీ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తాం మీకు. బండి వచ్చేసి చూడొచ్చు 2024 మోడలు. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. కొత్త బండి అని చెప్పొచ్చు. చూడండి ఒకసారి బాడీ మొత్తం చూపెడతాను మీకు. ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, టిఫిన్ సెంటర్ పెట్టాలనుకున్న వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది. చాలామంది ఈ వెహికల్ కోసం అయితే బయట చర్చ చేస్తుంటారు, టిఫిన్ సెంటర్ వెహికల్ కావాలి అని చెప్పి. ఇదైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మన దగ్గర. ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు 2 lakhs 1.5 lakhs పెట్టి ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. బండి అయితే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మీకు టైర్ల కానించి ప్రతి ఒక్కటి కూడా మీకు రీడింగ్ కానించి అన్నీ ఒకటి చూపెడతాను. ఒకసారి బాడీ కూడా చూద్దాం, మీకు ఒకసారి చూపెడతాను బాడీ కూడా. బాడీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది, ప్రింట్ క్వాలిటీలో ఉంది. మీరైతే దానివల్ల ఎలాంటి అనుమానం పడాల్సిన అయితే అవసరం లేదు. కొత్త బండి అంటే కొత్త బండి అనేది ఎక్కువ రోజులు అయితే వాడింది కాదు. దగ్గర ఒక 2 months మాత్రం వాడి ఉంటారు అంతే. అంతకు మించి అయితే ఎక్కువ వాడింది అయితే కాదు. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి చూద్దాం బాడీ కూడా. మనం బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటూ ఒకసారి ఫ్రంట్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం సైడ్ నుంచి. ఒకటి రివర్స్లో అయితే ఒక చిన్న డ్యామేజ్ అయితే ఇక్కడ తగలడం జరిగింది. చిన్న డ్యామేజ్ ఇది పెద్ద డ్యామేజ్ అయితే కాదు. ఇది రివర్స్లో తగిలించారు స్టార్టింగ్లో. ఇది చూడొచ్చు ఒకసారి. మొత్తం టోటల్ అయితే చూపిస్తాను. చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా వెడల్పుగా ఉంది. అంటే చాలామంది టాటా ఏసీ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు, కానీ ఇదైతే దోస్తు ప్లస్ కాబట్టి బండి అయితే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. అంత స్పెషాలిటీ అయితే టోటల్గా ఉందన్నమాట. ఇందులో మనం ఓన్లీ ఇందులో టిఫిన్కి సంబంధించి ఏదైతే పెట్టుకోవాలో గ్యాస్ అలాంటివి అవన్నీ పెట్టుకుంటే సెట్ అయిపోతాం. దీంట్లో అయితే మొత్తం కరెంటు సప్లై అయితే బోర్డు కానించి టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్లగ్ కూడా ఉందన్నమాట మనకు. ఇందులో మొత్తం టోటల్గా క్యాంటీన్కి సంబంధించి ఏదైతే కావాలో లైట్ సెట్టింగ్ కానీ టోటల్గా సైడ్ ఇంటిలేటర్స్ టైప్ అనమాట. ఏ విధంగా అయితే ఉండాలో ఈ విధంగా ఉండడం జరిగింది అనమాట. చూడొచ్చు ఒకసారి మనం ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఫెసిలిటీ ప్లస్ వర్షం వాటర్ పడకుండా, ప్లస్ ఈ విధంగా టిఫిన్స్ వేసి ఇవ్వడం కానీ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒకసారి చూడొచ్చు. ఇదైతే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఇక హైడ్రాలిక్ టైప్ అయితే ఉండడం జరిగింది. ఇలా లాగినమంటే చిన్న ఇది లోనకి వెళ్ళిపోతుంది అన్నమాట. హైడ్రాలిక్ టైప్ మనం కట్టాల్సింది. చాలామంది ఏం చేస్తారంటే డోర్లకి ఏదో ఒకటి స్టిక్ పెట్టడం అలాంటివి చేస్తుంటారు. ఇదైతే అలాంటిది ఏం లేదంటే ఎక్సలెంట్ బెల్ట్ క్వాలిటీతో తయారు చేసింది. చాలా అంటే చాలా ఉంది. సెకండ్ సైడ్ కూడా చూడొచ్చు మీరు ఒకసారి. ఇది కూడా హైడ్రాలిక్ టైప్ ఉంటుంది అన్నమాట. చూడొచ్చు. ఇంత ప్లేస్ అనేది ఇంత పెద్దగా ఉందో ఒకసారి చూడవచ్చు మీరు. ఇటు సైడ్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు అవసరం లేదు. ఈ విధంగా ఉంటుంది. బాడీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. అసలు బాడీ విషయంలో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇదైతే ఆర్టీసీ బస్సులో వేస్తుంటారు ప్లాట్ఫామ్, ఆ విధంగా అయితే వేయించడం జరిగింది. దీనికైతే రెస్ట్ రాదు, ఏం రాదు, ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ఈ డోర్లు కూడా చూడొచ్చు. ఎక్కడ మీకు రెస్ట్ వచ్చినట్టు కొత్త సీల్ బండి చేయించి మరి ఇక్కడ పెట్టినట్టయితే ఉండడం జరిగిందండి. అంత బాగుంది బండి అయితే. మీకు ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా చూడడం జరుగుతుంది. ఒకసారి చూసారా డోర్లు కూడా ఏ విధంగా ఉన్నాయో. డోర్లు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది అనేది హైడ్రాలిక్ అనేది ఇది దింపేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి హైడ్రాలిక్ సిస్టమ్ టైపు ఇవ్వడం జరిగింది ఈ బండి. ఒకసారి చూద్దాం సైడ్ కూడా మీకు చూపెడతాను. స్పేర్ వీల్ అనేది ఇక్కడ స్టెప్పిన్ టైర్ అంటాం. స్టెప్పిన్ టైర్ కూడా ఉండడం జరిగింది. స్టెప్పిన్ టైర్ అయితే అసలు ఓపెనే చేయలేదు. చూడొచ్చు ఒకసారి మీకు స్టెప్పిన్ టైర్ ఎక్కడ ఉంది అనేది చూపెడతాను. ఇక్కడ కింది నుంచి చూస్తే ఇక్కడ స్టెప్పిన్ టైర్ అనేది ఉండడం జరిగింది. స్టెప్పిన్ కూడా ఉందన్నమాట. ఏది కూడా కొత్త బండికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. అన్నీ దీంట్లో వీల్ రేజ్ కానీ జాకీ కానీ టోటల్గా అన్నీ సెట్ అయితే ఉండడం జరిగింది ఈ బండిలో. చాలా అంటే చాలా బాగుంది. టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇదే కొత్త బండి కొని చేయించుకోవాలంటే చాలా అంటే చాలా ఖర్చు వస్తుంది. మీకు తక్కువ ఖర్చులో సెకండ్ హ్యాండ్ వెహికల్ తక్కువ బడ్జెట్లో తీసుకోవడం జరుగుతుంది. ఇది చూడొచ్చు మీరు ఒకసారి సైడ్ నుంచి అయితే చూద్దాం. ఒకసారి ఈ డోర్ కూడా ఓపెన్ కావడం జరుగుతుందండి. ఒకసారి మీకు చూపెడతాను.
క్లోజ్గా అట్లా ఆపినా దాన్ని కూడా కంఫర్టబుల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అనేది ఇట్లా కిందికి అనేది రావడం జరుగుతుంది. ఈ గొలుసు ఉంది కదా, ఈ గొలుసు కూడా మీరు ఈ విధంగా పెట్టుకుంటే స్టాండర్డ్గా ఈ గొలుసు మీద అయితే ఈ డోర్ రావడం జరుగుతుంది. ఇక్కడ పక్కన వెహికల్ ఉండడం వల్ల చేయలేకపోయాను. మీరు రావచ్చు, సైడ్ కూడా రావచ్చు. ఇది పైన బండికి పైన అయితే వాటర్ ట్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఇందులో అయితే వాటర్ అయితే ఉండడం జరిగింది. ఒక పైన అయితే వాటర్ అయితే ఉన్నాయి. ఒక క్యాంటీన్కి సరిపడా ఏదైతే ఉందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇదైతే అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్ బండి 2024 క్యాంటీన్. సో అన్ని స్పెషాలిటీ ఉన్నది బండి 2024 మోడల్. ఇన్సూరెన్స్ వచ్చేసి ఇది ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ లేదు. అన్ని ఫోర్స్లో అయితే పేపర్లు ఉండడం జరిగింది. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్లో ఉంది. బండి అయితే చూడొచ్చు. ఇంకా మిగతా డ్యామేజ్ కానీ అలాంటివి అయితే ఏం లేదు. మీకు లోన ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాం మనం. బండి పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎక్కడ కానీ రెస్ట్ వచ్చినట్టు డ్యామేజ్ కానీ తగలడం కానీ పెయింటింగ్ కానీ అలాంటిది అయితే ఏం లేదు. మీరు అనుకోవచ్చు ఎంత తక్కువ అమ్ముతున్నారు ఏంటి అనే డౌట్ ఏమి ఉండొచ్చు. ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఒక డీలర్ దగ్గర అయితే ఉండడం జరిగింది. డీలర్ దగ్గర కాబట్టి తక్కువ వస్తున్నాయి. ఈ అన్ని వెహికల్స్ చూసుకోవచ్చు మీరు ఒకసారి. ఇవన్నీ కూడా డీలర్ దగ్గర ఉండడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అన్ని 4 వీలర్లు అయితే దొరుకుతాయి. ఇక్కడ కార్స్ కూడా ఉంటాయి అన్నమాట, అవైలబుల్ ఉంటాయి. మన నెంబర్ వచ్చేసి 9300749474. ఇంకో నెంబర్ వచ్చేసి 9963075831. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు డైరెక్ట్ బండి దగ్గరికి అయితే రావచ్చు, బండి చూసేసుకోవచ్చు. ఫైనాన్స్ కూడా ఫెసిలిటీ ఉంది, ఫైనాన్స్ కూడా చేయించుకునే అవకాశం అయితే ఉంది. ఒకసారి అయితే బండి రీడింగ్ చూద్దాం. మనమైతే ఒకసారి అయితే ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇంటీరియర్ చూసిన తర్వాత అయితే రీడింగ్ అయితే చూద్దాం. ఒకసారి చూడవచ్చు ఇంటీరియర్. సీట్ కవర్లో కూడా ఊడటం జరగలేదు అనమాట. అంత బండి అయితే అంత నీట్గా ఉంది. చూడవచ్చు ఎంత కొత్తగా ఉంది. ఒకసారి చూడండి. చాలా మనకి నెంబర్ ప్లేట్ కూడా బ్యాక్ సైడ్ కూడా నెంబర్ ప్లేట్ అయితే ఉండడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ వీల్ రెంచ్ ఉంది, ప్లస్ వీల్ రెంచ్ ఉంది, ప్లస్ జాకీ ఇక్కడ ఉందండి. జాకీ కూడా చూడవచ్చు, జాకీ ఉంది. డేంజర్ సింబల్లో మనం పెడుతుంటాం పంచర్ అయిన దగ్గర రోడ్డు పక్కన, అది ఉంది. చెట్టు కొత్త బండి ఏది కావాలో ఏమేమి వస్తాయో అవన్నీ ఉన్నాయి. సెల్ పెట్టుకోవడానికి స్పెషాలిటీ కూడా ఉంది. ఈ బండి రీడింగ్ చూసుకుంటే ఒకసారి రీడింగ్ అయితే చూద్దాం. ఒకసారి చూడొచ్చు. ఒకసారి రీడింగు 5543 అయితే రీడింగ్ తిరగడం జరిగిందండి. ఒకసారి చూద్దాం రీడింగు. చూడొచ్చు ఇందులో డాష్ బోర్డ్ అయితే ఎలాంటిది ముట్టుకోలేదు. డెక్ కూడా ఇందులో అయితే ఇంకా ఫిట్ చేయలేదు, అంత నీట్గా అయితే ఉంది. సైడ్ డోర్లు కూడా చూసుకోవచ్చు ఒకసారి. డోర్లు కూడా కవర్లు కూడా ఎక్కడ కానీ చినిగినట్టు కానీ అలాంటిది ఏం లేదు. సీల్ బండికి ఏ విధంగా అయితే కవర్స్ వేసి వస్తాయో ఆ కవర్లు కూడా అంతే ఉండడం జరిగింది. ఒకసారి అంటే చాలా బాగుంది బండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది టిఫిన్ సెంటర్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ బండి కోసం అయితే 99% అయితే ట్రై చేయండి. మీకు తక్కువలో బండి అయితే రావడం జరుగుతుంది. సార్ తీస్తావా? చూసారు కదండి, బండి అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. బండి వచ్చేసి 2023 డిసెంబర్ బండి. 24 2 నెలలు అయితే రిజిస్ట్రేషన్ అయింది. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. అన్నీ అయితే పోర్ట్స్లో ఉన్నాయి. బ్రేకు పర్మిట్ అన్నీ అయితే పోర్ట్స్లో ఉండడం జరిగింది. టైర్లు అయితే ఒకసారి చూడండి. మీరు టైర్లు అయితే చూసారు కదా, ఈ విధంగా ఇంత బటన్ అయితే ఉండడం జరిగింది. చాలా కొత్త బండికి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇది పైన వచ్చేసి ట్యాంక్ అయితే ఉంది, వాటర్ ట్యాంకు. ఇది పైప్ అన్నమాట. కింద ట్యాప్ అయితే ఉంటుంది, అదైతే వాటర్ ట్యాంక్ ఉంటుంది పైన. ఇదైతే స్థానిక హైడ్రాలిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. మీరు చూసారు కదా, ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవడమే ఉంటుంది అనమాట. క్యాంటీన్ బండి అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే చిన్న పడిపోతుంది అనమాట. ఈ విధంగా ఇది క్లోజ్ చేసుకోవడం. లోన్ అయితే లాక్లు ఉంటాయి, లాక్లు అయితే వేసుకోవడం ఈ విధంగా ఉంది. ఇదైతే బండి అయితే చాలా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. చిన్న డ్యామేజ్ అంటే ఏం లేదు. ఇది ఒకటి ఉంది చిన్న డ్యామేజ్ అనేది. ఇదైతే డోర్ కూడా సేమ్ ఉంటే ఇంకేం పెట్టి కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఫిక్స్డ్గా తీసేస్తారు. ఓన్లీ లాక్లు వేసుకోవడం. ఇది కూడా క్లోజ్ చేసుకోవడం. ఈ బండి ప్రైస్ వచ్చేసి 7,30,000 అయితే చెప్తున్నాము. కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది. ఎవరైతే బండి తీసుకోవాలనుకున్నారో వాళ్ళు బండి దగ్గరికి వచ్చిన తర్వాత బండి చూసిన తర్వాత అయితే మాట్లాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.